మిత్రమా, ఎందుకింత ఆలోచన? దేనికి అంత ఆవేదన? పోయిందైతే తిరిగిరాదు కదా. నువ్వు పొందాల్సిందైతే నిన్ను దాటిపోదు నేస్తమా. తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏది లేదు. కన్న వాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి, అంతేకాని వాళ్ళని కన్నీళ్ళు పెట్టించి కాదు. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి. కాలం దాటిపోయాక కలవరించినా సరే కలుసుకోలేరు నేస్తమా. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఇవన్నీ కూడా ఒట్టి మాటలు మిత్రమా. నీకోసం ఎవ్వరూ రారు, ఏది కూడా చేయరు. నీకోసం నువ్వనుకున్నది నువ్వే చేయాలి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. కాదంటారా? ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మనం చనిపోయాక మనల్ని శవమని అంటారు. ఆ శవాన్ని ఇటు తీసుకురండి, ఆ శవాన్ని కింద పడుకోబెట్టండి అంటారు. నువ్వు బ్రతికున్నప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తూ నీ సంతోషాలని, నీ ఆనందాలను దూరం చేసుకున్నావో, అదే జనాలు నువ్వు చచ్చిన మరుక్షణం నుంచి నిన్ను నీ పేరుతో పిలవడమే మర్చిపోతారు. నీ శవాన్ని శ్మశానంలో కాల్చాక గంట కూడా ఎవ్వరు కూడా నీకోసం ఉండరక్కడ. పూడ్చిన 10 నిమిషాలు అక్కడ నిలబడరు. అందుకే మిత్రమా, నువ్వు నీకోసం బ్రతుకు, నీలా బ్రతుకు, నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకు. నిజమే చెప్పు. ఇష్టం ఉంటే అవునను, లేకపోతే లేదనేసే. నీకేం చేయాలనిపిస్తే అదే చేయనేస్తమా. ఎవన్నో ఉద్ధరించడానికి కాదు నువ్వు పుట్టింది, ఎవన్నో సంతోషపెట్టడానికి కాదు నువ్వు వచ్చింది. నీ బ్రతుకు నీది. నవ్వొస్తే నవ్వేసేయ్, ఏడుపొస్తే ఏడ్చేసేయ్, కోపం వస్తే కొట్టేసేయ్, ప్రేమొస్తే పంచేసేయ్. నీకిష్టం వచ్చినంత తిను. ఎప్పుడుంటావో ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు కాబట్టి నీకేం చేయాలనిపిస్తే అదే చేయనేస్తమా. చావు భయంకరమైనది కాదు. నువ్వు నీలా నీకోసం బ్రతకకుండా చేస్తేనే నరకమది. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావని గుర్తించుకొనేస్తమా. మిత్రమా, కొంతమంది ఒకప్పుడు నువ్వే కావాలని అంటారు, అప్పుడు లేకున్నా హాయిగా బ్రతికేస్తారు. నువ్వు లేనిదే నిన్ను లేనని అంటారు, ఇప్పుడు నువ్వు వద్దని దూరంగా ఉంచుతున్నారు. పైకి నవ్వుతూ మాట్లాడతారు, లోపల అనుమానంతో ఊగిపోతారు. ఎప్పుడు దగ్గరవుతారో ఎప్పుడు దూరం పెడతారో అర్థం కారు నేస్తమా. అప్పుడు నచ్చిన నేను ఇప్పుడు ఎందుకు వారికి నచ్చడం లేదో, అప్పుడు నచ్చిన నా ప్రేమ ఇప్పుడు ఎందుకు చేదయ్యింది అని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకు నేస్తమా. ముందడుగు వెయ్యు. నీ జీవితం పైన, లక్ష్యం పైన దృష్టి పెట్టు. అప్పుడే అందరూ కూడా నువ్వు ఎక్కడ ఉన్నా నీ ప్రేమను నిన్ను వెతుక్కుంటూ మరీ వస్తారు. అర్థమైందనుకుంటా. మిత్రమా, కష్టం కన్నీళ్ళనే కాదు, నిజాలను బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాల వెలుగును చూసేలా చూస్తుంది. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే నేస్తమా. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికించేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనమవుతుంది నేస్తమా. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శమవుతావు. అర్థమైందనుకుంటా. ఇది నా జీవితం. ఒకరికి భయపడి బ్రతకను, ఒకరిని తక్కువ చేసి మాట్లాడను, నన్ను తక్కువ చేస్తే వారి దగ్గర నేనుండను అని ఈ సమాజంలో నువ్వు ఇలాగే బ్రతకాలి, నువ్వు ఇలాగే ఉండాలి నేస్తమా. మనకున్న ఈ చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారు, అభిమానించేవారు, ప్రేమించేవారు దొరకడం చాలా కష్టం నేస్తమా. ఈ విశాల విశ్వంలో మనమెంత, కేవలం రేణువంత. అందిన అభిమానాన్ని చులకనగానో నిర్లక్ష్యంగానో చూస్తే తర్వాత జీవితకాలం వెతికిన వారిని జ్ఞాపకాలతో తప్ప మరెక్కడా కూడా వెతుక్కోలేము, వెనక్కి తెచ్చుకోలేము. అవునా నేస్తమా. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది. అది మనకి అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. ఇప్పుడు అర్థమైందా నేస్తమా. చాలామంది తమ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు, మా కోసం మీరు ఏం చేశారు అని. అమ్మ నాన్న మనల్ని ఒక 20 సంవత్సరాలు పెంచుతారు. మనం కూడా వాళ్ళని ఒక 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది నేస్తమా, వాళ్ళు మన కోసం ఏం చేశారో, ఏం కోల్పోయారని. మిత్రమా, నీకొక సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ
నీ వీక్నెస్ ఆధారంగా నిన్ను వాడుకోవాలనుకునేవారు మనుషులున్న ఈ సమాజం మనది. మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం మనదనేస్తమా. కష్టం ఒకరోజు సుఖంతో అందట. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రతి ఒక్కరూ నిన్ను కావాలనుకుంటున్నారు. నేను చాలా దురదృష్టవంతురాలిని. అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు అని. అప్పుడు సుఖం ఇలా జవాబు ఇచ్చిందట. అయ్యో, అదృష్టం అంతా నీదేనమ్మా. నిన్ను పొందిన వారు తమ వారందరినీ తలుచుకుంటారు. అసలైన తమ వారెవరో తెలుసుకుంటారు. నన్ను పొందిన వారు తమ వారిని కాదు, తమను తామే మర్చిపోతారు అని. అర్థమైందనుకుంటా. మీకు విలువనివ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువని పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా మీ వెనక మరోలా ఉండేవారిని దూరం పెట్టునేస్తమా. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు. వికసించే పుష్పం నేర్పించింది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పింది నేస్తమా క్షణమైనా గొప్పగా ఉండమని. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఎదుటివారిని స్నేహితుని చేసుకోవాలన్నా, శత్రువుని చేసుకోవాలన్నా అది మన మాట తీరులోనే ఉంటుంది నేస్తమా. ఏదో సాధించాలనే తపన, ఎంతో ఎత్తుకు ఎదగాలనే ఆరాటం, మనల్ని మనం నిరూపించుకోవాలనే పోరాటం, మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలనే ఆవేదన, మన లక్ష్యాలను చేరుకోగలమో లేదోనన్న అనుమానం, మన వల్ల ఏమి సాధ్యం కాదనే నిరాశ, ఇలా అనుకుంటూ పోతే ఎప్పుడు చేరుతాం మన గమ్యం నేస్తమా. ఎలా చేస్తాం మన గమనం? ఎలా ఉంటుంది మన జీవితం? మనకై పరితపించే వారికి ఎప్పటికవుతాము ఆధారం? నువ్వే కాస్త ఆలోచించి నేస్తమా. మిత్రమా, ఎంత గాలి పీల్చినా తరిగిపోదు, ఎంత నేల దున్నినా అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎంత ఫలాన్నిచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తన వాడంతటి వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. అవునా నేస్తమా. ఒక మనిషి ఎదుగుదలకు ఒక మంచి సలహా ఇచ్చే మార్గదర్శనం ఎంతో విలువైన పాత్ర పోషిస్తుంది. ఒక మంచివాడికి ఒక మంచి సలహా అతని జీవితానికి అమృతమవుతుంది. ఒక చెడ్డవాడికి ఒక చెడు సలహా అతని జీవితంలో విషాన్ని చెంబుతుంది. మంచివాడికి చెడు సలహా చేదు అనుభవాలను, చెడ్డవాడికి మంచి సలహా తీపి అనుభవాలను పరిచయం చేయవచ్చు లేదా మార్పు తేవచ్చు. సలహా అనేది ఇచ్చే వ్యక్తిని బట్టి, చెప్పే విధానాన్ని బట్టి ఫలితం మారుతూ ఉంటుంది నేస్తమా. మిత్రమా, ఒక పురుషుడు తనకన్నా చాలా చిన్న వయసులో ఉన్న స్త్రీని కామంతో చూడడం విషం లాంటిది. ఆమెను పెళ్లాడడం అతనికి విషంతో సమానం. వివాహ బంధం అనేది కొంత తక్కువ వయసు తేడా లేదా సమాన వయసు ఉండే స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అంతేకాని ఎక్కువ వయసు తేడా ఉన్న స్త్రీని పెళ్లాడితే వారి జీవితం నరకంగా మారిపోతుంది నేస్తమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.